పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాల కదా, మరి మా పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుసుకుందాం పాండ్రి. ఓ తాత ఏం దెయ్యాలి వార్త? వీడు ఉన్నాడా మరి? వీడు వేణు కావచ్చు. అరే ఎవరు శంకర్ అయ్యి శంకర్. ఏయ్ ఏందే? అరే నువ్వేమన్నా మనిషివేనారా? నీదో బతుకాని బతుకుతానారా? అసలు నిన్ను మనిషి అనేటోని చెప్పు అనుకొని చంపాలి. ఏం మనిషివిరా నీది, ఏం బతుకురా? అరే అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిన్ను ఎంతగానో సాధిందిరా. అసలు పార్టీ ఇప్పుడు ఆపదలు ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలనా వద్దా? అది కదా కూడా. ఏ ముసలోడా మంచిగా మాట్లాడు. పెద్ద మనిషి అని ఊకుంటాడే బాగా ఎక్కువ చేస్తాను. పెద్ద మనిషిని కాకుండా ఏం చేస్తావు నువ్వు? ఏవో బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా? అది కదా కూడా. చీచి మా ముసలోని పెయ్యి మీదకి 60-70 ఏండ్లు వచ్చినాయి గాని ఇంకా రేవు తావు తెలుస్తలేదమ్మా. ఓ తాత ఎప్పుడు చూడుకి మందితోని పంచాదులేనా అనే నీకు? అరే చూడు పిల్ల, సంధి మంచి తెలియడు అంచున్నా వీడు. ఇదేనా విన్ పద్ధతి? ఇదేనా వినరు? అరే ఓ 1,00,000 2,00,000 అని ఈరా సందా రాసుకుంటా నేను. ఏంది 1,00,000 2 లక్షలు చందా రాయాలనా? అయినా దేనికి వసూలు చేస్తున్నవే గా చందాలు? ఓ మా పార్టీ కట్టాలల్లు ఉన్నదే తల్లి. పార్టీ నడుపుదామంటే చేతిలో సిల్లి గవ్వ లేకుండా అయిందట. అందుకే ఇట్లా ఇల్లు తిరిగి సందాలు వసూలు చేస్తాను. ఏం చేయాలి మరి? ఇంతకు నడిపియలేని పరిస్థితులు ఉన్న గా పార్టీ ఏంటిది? నిన్ను చందాలు వసూలు చేయమన్నా గా పెద్ద మనిషి ఎవరు? అనగనగా ఒక పేద రాజు వాళ్ళ నాయన ఒకప్పుడు రాజ్యాలను ఏలుతుంటే హైదరాబాద్లో కొన్ని ఆస్తులు, బెంగళూరులో కొన్ని ఆస్తులు, ఆయనకు తోచిన కాడ ఆస్తులను కూడబెట్టుకుంటూ ఉంటూనే ఉన్నాడు. అయితే ఇంకా రాజు కూడా 5 ఏళ్ళు రాజ్యాలను పాలించిండు. అయినా కూడా సిల్లి గవ్వ సంపాదించుకోలేదు. తను పెట్టిన పార్టీని నడిపించేటందుకు కూడా చేతుల ₹1 లేని కటిక పేదరికాన్ని అనుభవిస్తాడు. ఎవరన్నా సందాలు ఇచ్చేది ఉంటే తీసుకుంటా అని బతిలాడతాడు. Where is the money trail? Who's the money trail? Chandrababu Naidu's money? Are you talking about Chandrababu Naidu's money? First of all, you please tell me that. If you have any money, give me please. I do not have money. Currently, I have difficulties in running the party. If you have any money somewhere, please send me. I'm willing to take. What money when there is no scam? స్నేహన్నాలం పాడుగాను అట్లాని జగనాల్ సార్ అంటే నువ్వు పార్టీ కోసం గిట్లా ఇల్లు తిరిగి చందాలు వసూలు చేస్తున్నావా అని? మరి ఏం చేయమంటానే తల్లి? ₹1,00,00,000 ఆస్తులున్నా, ₹1,000 కంపెనీలున్నా కూడా పెట్టిన పార్టీ నడిపించేటందుకు చేతుల చిల్లి గవ్వ లేదట. ఏం చేయంటాడు చెప్పు? అందుకే మా పంక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనాలు చేసిన నాయకుల దగ్గర నుంచి వెళ్ళి చందాలు వసూలు చేస్తాను. తప్పేం లేదు గాని చందా అనేది ఇష్టం కొద్దీ ఇచ్చేటట్టు ఉండాలి. కానీ ఇట్లా బెదిరించి వసూలు చేస్తే దాన్ని చందా అని ఎట్లా అంటారే? దందా అంటారు. మీరు ఏ పేరన్నా పెట్టుకోర్రి, కానీ మా జగన్ అన్న పంక పార్టీ మున్పటి తిరిగి మంచిగా రువ్వడి మీద తిరగాలంటే కనీసం మా కార్యకర్తలు అన్నల్లారా కనీసం మీరు ఛాయ్ దాకా పైసలన్నా సందాలుగా ఇయ్యరన్నా, వాటర్ సప్పులనో ఫేస్బుక్లనో పంపిర్రన్నా ప్లీజ్ అన్నా. కనీసం సాయ పైసలే సందాలు లెక్క ఇయ్యరన్నా, పుణ్యం ఉంటుంది. అయినా తాత అది వరకు 8 ఏళ్ళు అధికారం లేకున్నా జగనాల్ సారు పార్టీ నడిపిండు. అటెన్క 5 ఏళ్ళు ఆళ్ల పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు అధికారం పోయినాక పార్టీ నడపలేకపోతున్నా చందాలు ఇస్తే తీసుకుంటా అంటే ఏందన్నట్టే అని అంటే మా జగన్ అన్న ఎసొంచి అవినీతి చేయలేదు అన్నట్టు, దేంతో కూడా ₹1 వెనకేసుకోలేదు అన్నట్టు. ఎప్పుడు చూడు జనాలు అని ఉన్నదంతా ఊడ్చిపెట్టిండే తప్ప దేంతో కూడా ₹1 తీసుకోలేదు. ₹1 తన స్వార్థం కోసం కానీ తన పార్టీ కోసం కానీ వెనకేసుకోలేదు. అది మా జగన్ అన్న అంతే. అయ్యో ఆయన ఇంట్లో నుంచి తోడు పెట్టినట్టు చెప్పబడుతుంది ముసలోడా. జనాలకు ఇచ్చిన పథకాల పైసలన్నీ జనాల నుంచి వసూలు చేసిన ట్యాక్సీలేనా? పచ్చ కామెరలకు లోకం అంతా పచ్చగానే కానత్తది అన్నట్టు నీకు కూడా గట్లనే కానత్తది ఉన్నట్టున్నదే పచ్చ కామెరదానా. మా జగన్ అన్న బాధపడతాడు అని అంటే కచ్చపుల్ల కూర్చున్నట్టు మాట్లాడుతున్నావేంది అలకదక్కదానా? అయితే ఇప్పుడు ఏంది? జనాల సొమ్ము జనాలకే తోడు పెట్టిండు కాబట్టి మా జగనాల సార్ దగ్గర పార్టీ నడిపించేందుకు పైసా లేదు, సందాలు అడుగుతాను. అయితే ఇప్పుడు నీకేంది ఏంది చెప్పు? అయ్యో నేనేమంటున్నా ముసలోడా, నిన్న మొన్న పుట్టిన బుడ్డ పార్టీల దగ్గరనే కోట్ల రూపాయలు ఉంటున్నాయి. గసొంటిది 5 ఏళ్ళు ఒక రాష్ట్రాన్ని పాలించిన పార్టీ దగ్గర పైసలు లేవు, చందాలు ఇస్తే తీసుకుంటామంటే ఎవ్వలన్నా నమ్ముతారే? చూడు బుజ్జి, మా జగన్ అన్న నిజాయితీ పరుడు. మా పంక పార్టీ ఏలుబడిలా మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మంచి సొక్కం పూసలు లెక్క పనిచేసిర్రు. ₹1 కూడా ఆశించలేదు, నిజాయితీగా పనిచేసిర్రు. కాబట్టి మా పార్టీ నడిపించేందుకు మా దగ్గర పైసలు లేవు. నువ్వు సందా ఇత్తనో ఇయ్యి, ఛాయ పైసలన్నా సందా ఇత్తనో ఇయ్యి, లేకపోతే నీ వార్తలు నువ్వు చదువు కానీ మా అంటే ఏలు పెట్టకు. శంకర్ ఆయంద్రా ₹1,00,000 2 లక్షల సంధిరా అంటే చెల్లిపోని వస్తాను మీరా చెప్పు, నేను రాసుకుంటా. అరే నీ అవ్వ
మీ పంక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను అడుగుపోరాదు. ఇల్లు కూడా గతికి లేనిగా అన్నను పట్టి అడుగుతున్నావు. అవు అది కూడా కరెక్ట్గా అయిపిల్ల. మా పంక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్నా నువ్వు మా గుండెకాయ అన్నా అని మాట్లాడిన అక్కలు ఒక్కరు కానత్తలేరు. ఒక్క లీడర్ కూడా మా పార్టీ పక్కన చూసింది లేదు. ఇప్పుడన్నా తల 1-2 కోట్లు సందాలు ఇచ్చేది ఉంటే మా పార్టీ అన్న గడ్డకు పడుతుంది. పాపం సిల్లు గవ్వలేదని మా జగనన్న అందరినీ సందాలు అడుగుతా అని అనబట్టే, ఎవరైనా ఇత్త కూడా తీసుకుంటా అని అనబట్టే. ఎంత పని. ఇక ఓ పిల్ల, నీ కడమ వార్తలు అయితే నువ్వు చదువుకో. మేము మళ్ళీ విజయవాడకు పోయి సందాలు అడిగేది నువ్వు. అరే ఎవరు శంకర్, మనం విజయవాడకు పోయి మన పంక పార్టీ లీడర్లందరినీ సందాలు అడుగుదాం. పోదా పార్టీ దగ్గర పైసలు ఇవ్వని మాజీ సీఎం జగనన్న అనంగానే మా ముసలోడు పార్టీ కోసం చందాలు వసూలు చేసుకునే పని ముంగటేసుకున్నాడు. మా ముసలోడు అన్నాడని కాదు కానీ ఇప్పుడు చాలా మంది కూడా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారం పోయి ఏడాది గడవంగానే పైసలు లేకపోవడేందని అనుమానపడుతున్నారు. చూడాలే మరి వచ్చే 4 ఏళ్ళు పార్టీని ఎట్లా నడుపుతారో.